హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో పచ్చళ్ళు అంటే ఎంతమందికి ఇష్టం? ఎంతో టేస్టీగా ఉండే ఈ దోసకాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దామండి. దానికోసము నేను ఇక్కడ 2 పెద్ద సైజు దోసకాయలు అనేటివి తీసుకున్నాను. ఈ దోసకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఈ ఇత్తనాలన్నీ గింజలు తీసి ఇవి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ గింజలన్నీ తీసిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈ దోసకాయ పచ్చడి అంటే తెలుసు, మీరు ఇలానే చేస్తారా అది కూడా చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, కానీ చాలా బాగా కుదిరింది. పచ్చళ్ళు కావాలి, దోసకాయ పచ్చడి అనుకునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈజీగా అర్థమయ్యేలా చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వీటి తడి అంతా ఆడిపోవడానికి ఇక్కడ నేను ఒక క్లాత్లో ఇలా ఆరబెట్టేసుకుంటున్నాను. వీటిని ఇలా అన్నీ ఇలా ఆరబెట్టేసుకొని మొత్తం తడి అంతా ఆరిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఒక 30 మినిట్స్ లేదా 1 అవర్ ఉంచాను నేనైతే. మొత్తం తడి మొత్తం ఆరిపోయింది. వీటిని ఆరబెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు ఎల్లిపాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఒక చిన్న కప్పెడు మంచి నువ్వులు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి. ఈ మంచి గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ తాలింపు మొత్తము మనకు చల్లరాలి కాబట్టి. తర్వాత ఈ ముక్కలన్నీ ఒక లోతుగా ఉండే గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ కొలతగా ఇక్కడ నేను ఈ మసాలాలన్నీ కొలుస్తున్నాను. అయితే ముందుగా ఇక్కడ నువ్వులు పొడి ఫస్ట్ ఒక కప్పు, ఒక గ్లాసు నువ్వుల పొడి తీసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల మెంతులు, జీలకర్ర పొడి సెకండ్ వేసుకున్నాను. తర్వాత ఇదేమో ఆవాల పొడి 2 గ్లాసులు. తర్వాత ఒక గ్లాసు కారం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. తర్వాత హాఫ్ గ్లాసు ఉప్పు తక్కువ వేసుకోండి. తర్వాత మనం చూసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. తర్వాత దీంట్లోనే మనము ఈ అల్లం వెల్లుల్లి ముద్ద ఇలా పట్టి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఇలా వేసి ఇది మొత్తం మంచిగా ఈ ముక్కలకు పట్టేటట్లు ఇదంతా కలిపిన తర్వాత మెత్తగా ఇలా నీరు లాగా వస్తుంది. ఇలా వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకుంటే ముక్క అనేది తొందరగా మెత్తబడుతుంది కాబట్టి దీంట్లో ఆయిల్ అనేది వేసుకోవద్దు. ఇది మొత్తం మంచిగా కలిపేసుకొని ఒలిచి పెట్టుకున్న ఈ ఎల్లిపాయలు కూడా టేస్ట్ కోసం ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని తర్వాత మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఇది చల్లారిపోయిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఈ తాలింపు దీంట్లోకి వేసుకొని మళ్ళీ సేమ్ ఇలానే చేత్తో ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇది ప్రొద్దునకి ఒక 2 రోజులకి మంచిగా ఊరి ఆయిల్ అనేది పైకి వస్తుంది. నేను ఎంబటే తీసాను కాబట్టి ఇలా అనిపించవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవాలి. ఇది ఒక ఊరితే బాగుంటుంది అప్పటికప్పుడే కాబట్టి మనకంత తెలియకపోవచ్చు. నేను ఒక 2 రోజుల తర్వాత ఒక షార్ట్లో పెడతాను, చూడండి. మీలో ఎంతమందికి దోసకాయ పచ్చడి అంటే ఇష్టం, మీరు ఇలానే చేస్తారా అది కూడా కామెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ రెసిపీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా డబ్బాకి వేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోసకాయ నిల్వ పచ్చడి రెడీ. చూస్తేనే నోరూరిపోతుంది కదా. వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.